దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా మహాశివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మంగళవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులతో పాటు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ పాద శ్రీనివాస్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. బుధవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎమ్మెల్సీ కవితలు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా వీరికి స్వస్థతో ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం వారిని అర్చక స్వాములు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ మహాశివరాత్రి జాతర ఏర్పాట్లు చాలా బాగా చేశారని ఈవో జిల్లా అధికారులను అభినందించారు. ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. కూడా అక్కడ మన మాట్లాడలేదు ఈ మూడు మంచిగా తీసుకుందాం. ఏం మాట్లాడుతున్నా ఓకే సార్ రండి. शिवो नाम रूपाभ्यां या देवी सर्वमंगला तयो संस्मरणात् पुंसां सर्वतो जयमंगलम. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో మహాశివరాత్రి పర్వాన్ని పురస్కరించుకొని
మహాశివరాత్రి శివునికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు. మాఘమాసే కృష్ణపక్షే చతుర్దశ్యాం ఉపోషిత అర్ధరాత్రౌ చ జననం జాత శంభు స్వయం హరః అని. అర్ధరాత్రి సమయంలో మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి రోజు స్వామి లింగోద్భవుడై ఆవిర్భవించినటువంటి రోజు రేపు. ఆ మహాశివరాత్రి బలమని పురస్కరించుకొని మనకి స్వామివారికి ప్రభుత్వం వారిచే పట్టు వస్త్ర సమర్పణ కార్యక్రమం, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే పట్టు వస్త్ర సమర్పణ కార్యక్రమం ఈరోజు ఇవ్వడం జరిగింది. రేపటి రోజు స్వామివారికి ఉదయం 4 గంటలకు స్వామివారి ప్రాతకాల పూజ, అనంతరము సర్వ దర్శనాలు కొనసాగుతాయి. ప్రదోష కాలంలో రేపటి రోజు భానువంశిక అర్చకులు మహాలింగార్చన కార్యక్రమాన్ని పార్థివ లింగాలు తయారు చేసుకుని వైదికమైనటువంటి మంత్రములతోటి ప్రతిష్ఠ చేసుకొని దానికి పూజా కార్యక్రమం ఉంటుంది. అలాగే లింగోద్భవ సమయంలో 11 మంది ఋత్వికులచే మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రమాలాభిషేకము, పంచామృతములచే, పండ రసములచే, అభిషేక జలములచే, విశేషమైనటువంటి ద్రవ్యములచే స్వామివారికి మహాభిషేకం జరుగుతుంది. కాబట్టి ఈ మహాశివరాత్రి నాడు ఎవరైతే దర్శించుకుంటారో, ఎవరైతే సేవిస్తారో, ఎవరైతే పూజిస్తారో, ఎవరైతే జాగారం చేస్తారో, ఎవరైతే ఉపవసిస్తారో వారందరికీ కూడా ఆ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కలిగి సమస్త కోరికలన్నీ నెరవేరి పునరావృత రహిత శాశ్వత శివ సాహిత్య స్థితి మనకు కలుగుతుంది. ఓం స్వస్తి. మా పోలీసులు కూడా చెప్పారు. మీరు వెళ్ళండి, మీరు లోపలికి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. వాళ్ళ కోసం మీరు ఆవిడ మీరు కూడా మరి బయట బాబాయ్
ఇబ్బంది పెడతాయి సార్. ఏమో వాళ్ళు ముందర పంపించు हरिपूर्ण अनुग्रह प्रसाद ब्राह्मण पोषणाधिकार सिद्धि चल పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు. ఇప్పుడే స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఇవాళ వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానం అనేది ఒక శక్తివంతమైన దేవస్థానం. ఇవాళ దక్షిణ కాశీగా పిలువబడేటువంటి ఈ దేవస్థానానికి చుట్టుపక్కల రాష్ట్రాలు కాదు, ఇతర దేశవ్యాప్తంగా అనేక మంది భక్తులు రోజు స్వామివారి దర్శనం కోసం, స్వామివారి ఆశీర్వాదం కోసం వస్తూ ఉంటారు. బట్ ఎవరైతే దర్శనం చేసుకున్నారో, ఎవరైతే స్వామివారిని తలుస్తారో కొడుతారో వాళ్ళందరూ కోరిన కోరికలు తీర్చాలని చెప్పి స్వామివారిని వేడుకోవడం జరిగింది. ప్రియతమ నేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వేములవాడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతూ ఉన్నది.
ఎట్టి బస్సులో ఒక్కసారైనా స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పి ప్రజల్లో కూడా ఆలోచన వచ్చింది. బట్ అందరు వేలాది మంది భక్తులు ఈరోజు వస్తున్నారు. అన్ని ఏర్పాట్లు ఇక్కడ సిబ్బంది చేయడం జరిగింది. తప్పకుండా ఈ పర్వదిన సందర్భంగా మీరు మీ కుటుంబాలందరూ కూడా నిన్ను నూరేళ్ళు ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పి ఒక ప్రశాంతమైన జీవితం గడపాలని చెప్పి మనస్ఫూర్తిగా అటువంటి ఆశీర్వాదాన్ని స్వామివారి ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. We are on time. You are a little bit early. నాకు ఫస్ట్ నేను అడిగిన దిగండి ఫోటో కొంచెము అందరూ రారా ఇప్పుడు బ్రదర్ అండి బ్యాక్ రండి. నాకు సైడ్ ఉన్నారన్నా సరిపోతారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ ప్రజలకందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లానే యావత్ భారతావనిలో కూడా మహాశివరాత్రి అంటే చాలా పెద్ద పర్వదినం. ఈ పర్వదినం సందర్భంగా మన దేశంలో ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన తెలంగాణలో దక్షిణ కాశీగా పిలువబడేటటువంటి వేములవాడ రాజన్న దర్శనం చేసుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ ఉన్నాను. అది కూడా శివరాత్రి రోజు పొద్దున్నే అయ్యవారి దర్శనం, అట్లానే అమ్మవారి దర్శనం, లక్ష్మీ గణపతి దర్శనం చాలా అద్భుతంగా సాగింది. మరి మన వేములవాడ రాజన్న అంటేనే కోడెమొక్కల రాజన్న. మన తెలంగాణ ప్రజలకు కొంచెం బంగారం లాంటి మన రాజన్న. మరి రాజన్నను అంతకుముందు ఆంధ్ర పాలకులు బద్నాం చేసిన విషయం మీకు తెలిసిందే. ఎవరు వేములవాడకు వస్తే వాళ్ళు ఎలక్షన్ గెలవరని చెప్పి అపవాదు పెట్టి వేములవాడ క్షేత్రాన్ని దేవుళ్ళని కూడా బద్నాం చేసిన పరిస్థితి ఉంది. కానీ గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారి పరిపాలనలో సిరిసిల్ల జిల్లాను ప్రత్యేకంగా క్రియేట్ చేసి మరి ఏర్పాటు చేసినటువంటి సిరిసిల్ల జిల్లాలో గర్వంగా సగర్వంగా మన రాజన్న పేరు పెట్టుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా అని చెప్పి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కూడా ఎట్లా అయితే ఇది ఒకప్పుడు రాజరాజ నరేంద్రుడి సమయంలో అద్భుతంగా వైభవోపేతంగా ఈ ఆలయం ఉన్నది, అట్లానే 30 ఎకరాల భూమిని కూడా మరి చెరువు కోసం కొని ప్రభుత్వం నుంచి తీసుకొని అట్లానే బతికోసమ్మ కూడా నిత్యం అనునిత్యం మనం ఎక్కడ వేములవాడలో అటువంటి బతికోసమ్మ డెవలప్మెంట్ కోసం కూడా 10 ఎకరాలు సపరేట్ గా కొని, ఎందుకంటే వేములవాడ దక్షిణ కాశీ అంటే ఎట్లుంటారో అట్లనే ఉంటది. చిన్న చిన్న గల్లీలు ఉంటాయి, ఎవరు అమ్మేటటువంటి పరిస్థితి ఉండదు. అయినా ప్రభుత్వం చొరవ తీసుకొని దాదాపు 250 కోట్ల పైచిలకు కేవలం ఆలయం అభివృద్ధి కోసమే ఖర్చు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కిందన్నది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఆ డెవలప్మెంట్ కొనసాగాలి. ప్రభుత్వాలు మారినంత మాత్రాన డెవలప్మెంట్ ఆగదు.
ఇప్పుడు ఏవైతే 30 ఎకరాలు మేము అక్కడ కొని మా ప్రభుత్వం నుండి రాజన్న వారి ఆలయానికి ఇచ్చినామో మరి ఆ ఆలయంలో గుడి చెరువు దగ్గర డెవలప్మెంట్ అన్నది ఆగిపోయిందని ప్రయవారు చెప్తా ఉన్నారు. ఆ డెవలప్మెంట్ కంప్లీట్ చేయాలి. అక్కడ అనుకున్నటువంటి హాల్స్ కానీ, కళ్యాణ మండపాలు కానీ, చౌల్ట్రీలు కానీ ఇవన్నీ ఫినిష్ చేస్తే వచ్చిపోయేటటువంటి భక్తులందరూ కూడా మంచి ఉపయోగంగా ఉండేటటువంటి ఆస్కారం ఉంటుంది. అట్లానే సిరిసిల్ల రాజన్న జిల్లా అంటేనే మరి చేనేత అన్నల జిల్లా. మరి అదేవిధంగా చేనేతల కోసం కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు గౌరవనీయులు కేటీఆర్ అన్న గారు కూడా పెద్ద ఎత్తున టేకప్ చేయడం జరిగింది. కానీ అవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ హయాంలో వడకేసరి నేతన్నకి ఇస్తా అన్నది ఏది కూడా ఇస్తలేరు. మళ్ళీ సిరిసిల్లగా మార్చేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. వీటిని విరమించుకొని ప్రభుత్వం ఎటువంటి భేదభావాలు లేకుండా అన్ని నియోజకవర్గాలు మన నియోజకవర్గాలే అని డెవలప్మెంట్ చేయాలి. మరి మా కార్యకర్తలను కూడా సిరిసిల్ల రాజన్న జిల్లాలో బాగా హెరాస్మెంట్ చేయడం, కేసులు పెట్టడం, చిన్న చిన్న వాళ్ళు టీ కొట్టు పెట్టుకున్నటువంటి వాళ్ళని కూడా మరి రామన్న ఫోటో ఉంటే తీసి పక్కనేయడం జరుగుతుంది. ఇంత భేదభావం అవసరం లేదు. ఇవాళ పండగ పూట రాజకీయం మాట్లాడదనుకున్నా కానీ మనకు తెలంగాణ ఉద్యమ సందర్భమైనా కూడా ఎప్పుడైనా కూడా గుడైనా బడైనా చెప్పేది గంటాపతంగా చెప్పేటటువంటి నిజాయితీ ఉన్న వాళ్ళం కాబట్టి ఈ అంశాలు కూడా చెప్పాల్సి వస్తుంది. మరి ఒక్కసారి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదైతే డెవలప్మెంట్ వాళ్ళు సాగిందో అవి కొనసాగించాలని కోరుతా ఉన్నాం. స్థానికంగా లక్ష్మీ నరసింహారావు గారు, కులవమ్మ గారు, జిల్లా అధ్యక్షుడు నాగన్న గారు, అట్లానే నాయకులందరూ కూడా ఉన్నారు. వారందరితోని కూడా మరి డెవలప్మెంట్ జరిగింది. ఎస్పెషల్లీ వినోద్ అన్న గారు ఎంపీగా ఉన్నప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరిగింది. వారందరినీ కూడా ప్రజల ఆశీర్వాదాలని కోరుతున్నాను. మళ్ళొకసారి వేములవాడ రాజన్న ఆశీర్వాదాలు ప్రజల మీద ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై కేసీఆర్. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆలోచనలో భాగంగా స్థానిక శాసనసభ్యులు గౌరవ ఆదిశీనన్న గారు, రాష్ట్ర మంత్రివర్యులు, రవాణా శాఖ మంత్రివర్యులు గౌరవ పెద్దలు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో పట గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు గౌరవ ఎండోమెంట్ మినిస్టరు సురేఖక్క గారి నాయకత్వంలో పట వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి ఓ నూతన ఉత్సాహ కమిటీని ఏర్పాటు చేసి గత సంవత్సరం కూడా ఇదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఇదే మాదిరిగా మరి ఉత్సాహ కమిటీ ఏర్పాటు చేసి కమిటీ ఆధ్వర్యం లోపల పెద్దలు ఎమ్మెల్యే గారి మంత్రి ఆధ్వర్యం లోపల కమిటీ మరి నూతన కమిటీ ఫామ్ అయి మరి ఈ యొక్క కార్యక్రమాలను అన్ని రకాల ఈ యొక్క భగవంతుని సేవలో నిమగ్నమైనటువంటి ఈ భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేసి అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తూ మరి చక్కగా అంగరంగ వైభవంగా ఈ యొక్క మహాశివరాత్రి కార్యక్రమం జరుగుతూ ఉన్నది. మేము కూడా మబ్బులనే దోబజకే స్నానాలు చేసి దర్శనం చేసుకుని వచ్చినాం. ఓ మారు 2 మార్లు చక్కెర కొట్టినాం. ఎట్లా ఉంది పరిస్థితి, ఏంది ఏం కథ, ఇక్కడ అడంకాలు జరుగుతున్నాయా, ఏమైనా జరుగుతున్నాయా, ఏంది ఏం కథ అనేటువంటి పరిస్థితుల్లో కూడా చూస్తే మేము దర్శనం చేసుకుంటూ దర్శనంతో పాటు ఆ యొక్క పర్యవేక్షణ కూడా అయింది. అందులోనే అన్ని రకాలుగా సౌకర్యాలు లోపల ఉన్నాయి. బయట కూడా పార్కింగ్ కావచ్చు, ఇతరితర అవసరాలు ప్రజలకు భక్తులకు కావాల్సినటువంటి ఆ రీతిలో యొక్క ఇక్కడ ఏదైనా ఆఫీసర్లు అధికారులు అంతా ఏర్పాటు చేయడం జరిగింది. సక్రమంగా మరి జరుగుతుందన్నటువంటి ఈ సందర్భాన్ని మేము ఈ యొక్క పర్వదినం సందర్భంగా మేము తెలపడం జరుగుతుంది మీడియా ముందట. మా వేములవాడ నియోజకవర్గం కట్లాపూర్ మండలం శ్రీకొండ గ్రామము. అక్కడ నుండి 10-15 మంది భక్తులు రావడం జరిగింది. ఇక్కడ రాగానే వాటర్ కానీ క్యూలన్లో ఇబ్బంది లేదు. దర్శనం ఫ్రీ త్వరగా అవుతుంది. ప్రతి కూడా దర్శనం లేట్ అవుతుంది కానీ ధర్మదర్శనం మాత్రం తొందరగా అవుతుంది. వచ్చిన భక్తులకు సౌకర్యాలు మంచిగా ఏర్పాటు చేసిండ్రు. ఈ సౌకర్యాలకు సహకరించిన గౌరవ ప్రభుత్వానికి భక్తులు తప్ప తెలుస్తున్నాం. ఎట్లా ఫీల్ అవుతారు వాళ్ళు దానివల్ల మహాశివరాత్రి రోజు దర్శించుకోవడం? మేము గత 15 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు వచ్చి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. ఓం నమః శివాయ. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ రాజన్న స్వామిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. ఇక్కడ సదుపాయాలు భక్తులకు అన్ని విధాలుగా మంచిగా చేశారు. దాదాపు మేము 10-15 సంవత్సరాల నుండి ప్రతి శివరాత్రి రోజు రాజన్న స్వామిని దర్శించుకోవడానికి 50 కిలోమీటర్ల దూరం నుండి రావడం జరుగుతుంది.
ఓం నమ శివాయ. నిర్మల్ కొరలపేట నుండి వచ్చినటువంటి ఈ యొక్క మహాశివరాత్రికి ఇక్కడ ఉన్నటువంటి భక్త జనాలకు ఉన్నటువంటి సిబ్బందికి చాలా ధన్యవాదాలండి. ఎందుకంటే ఇక్కడ మాది అన్ని రకాలుగా ఈరోజు బయట నుంచి కానీ ఎక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళ సౌకర్యంగా ఈ సౌకర్యం ఏర్పడించిందని మేము మనం స్వామివారిని దర్శించుకోవడం ఎట్లా అనిపిస్తున్నారు? దర్శనం చేసుకోవడం బాగా అనిపించిందండి. కాకపోతే కొద్దిగా తిరగడం అనేది ఎక్కువైపోయింది. అది చాలా దర్శనం మంచిగా జరిగిందండి. మేము కూడా సంతోషిస్తున్నాం. ప్రతి సంవత్సరం శివరాత్రికి వస్తుంది, కానీ మేము ఎప్పుడు వచ్చినా కానీ ఈ రోజంతా మాకు సంతోషం. కానీ లోపల ఉన్నటువంటి సంతోషం బయట లేదు. అందరూ 2000 కోట్లు తిరుగుతూనే 10 సంవత్సరం వస్తామండి. ఇక మహారా మహాదేవ్ అంటూ శంభో శివారంటూ మేము కూడా ప్రతి సంవత్సరాన్ని ఈ యొక్క శివశంకరుని దర్శనం చేసుకొని భోజన నిర్మల్ జిల్లా సారంగపూర్ మండల్ అలూరు గ్రామ నివాసిని. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా రాజరాజేశ్వర దేవస్థానం విమ్లవాడకు వచ్చినందుకు నాకు, నా కుటుంబ సభ్యులకు అందరికీ, మరియు ఇక్కడ విమ్లవాడలో ఉన్నటువంటి సిబ్బంది కానీ, పోలీసులు కానీ, పూజారులకు కానీ, వచ్చిన భక్త జన సందోహంలో ఉన్నటువంటి అందరికీ పేరు పేరున నా యొక్క మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మన శివరాత్రి సందర్భంగా ఇక్కడ ఈ రాజరాజేశ్వర టెంపుల్లో అన్ని సక్రమంగా అందరూ మంచిగా జరుగుతున్నవి. ఈరోజు గొప్ప విషయం ఏంటంటే లైన్లో సౌకర్యాలు కూడా అన్నీ మంచిగానే ఉన్నాయి. కానీ ఒక విషయం ఏంటంటే దేవుడు దర్శనానికి వెళ్ళే వారు దొబ్బడం కొద్దిగా బాధాకరంగా ఉంది, ఇబ్బందికరంగా ఉన్నది. ఎందుకంటే 4 గంటలు రాత్రి పగలు మొత్తం టోటల్ ఒక 8-12 గంటలు లైన్లో ఉండి దైవ దర్శనానికి వెళ్ళే ఒక 2 సెకండ్లు కూడా చూపించడం అనేది అది ఒక బాధ. మిగతా అన్నీ చాలా మంచిగా ఉన్నవి. చాలా సిబ్బంది సహకరిస్తున్నారు, పోలీసు వాళ్ళు సహకరిస్తున్నారు, పూజారులు సహకరిస్తున్నారు, మా ప్రజలు భక్తులు కూడా వారికి సహకరిస్తున్నారు. హర హర శంభో శంకర మాదేవ్. రామ్నాథ్ దర్శనం మంచి దర్శనం అయింది. దేవుడు చాలా సంతోషమైన వాళ్ళు. ఇవాళ శివరాత్రి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. కరీంనగర్ నుంచి వచ్చినాం. నా పేరు లక్ష్మి. మేము పేనవారం కూడా సేవకు వచ్చినాం. మళ్ళీ ఇవాళ వచ్చినాం. పేనవారం గర్భ దర్శనం అయింది, ఈసారి కూడా దర్శనం అయింది. మంచిగా అన్ని మంచి జరిగినాయి. ఒత్తుగా లేకుండా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. స్వామి శరణమయ్యప్ప. శ్రీ అఖిల భారత అయ్యప్ప సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి శ్రీ 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 వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం నందు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని 3 రోజుల పాటు నిరంతరమైన సేవలు ఇక్కడ మా ట్రస్ట్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా పాలు, పండ్లు, బిస్కెట్లు, మెడికేటెడ్ వాటరు, మజ్జిగ లాంటి అన్ని సౌకర్యాలతో ప్రతి ఒక్కరికి ఉచితంగా మేము అందించడం జరుగుతుంది. అంతేకాకుండా క్యూ లైన్లో ఉన్నటువంటి వృద్ధులకు కావచ్చు, అలాగే చిన్నపిల్లలకు కావచ్చు, అన్ని రకాలుగా తోడ్పాటుగా ఉండి వారికి తొందరగా దర్శనం చేసుకునే విధంగా మేము మా సహకారం అందిస్తున్నాము. అంతేకాకుండా ఎక్కడైతే క్యూలో రద్దీగా ఉందో అక్కడ మేము వెళ్ళి వారికి ఒక క్రమమైన క్యూ పద్ధతిని మేము నిర్వహించి వారికి సక్రమమైన మార్గంలో ఎవరికి ఇబ్బంది కలగకుండా చూసుకోవడంలో మా ప్రధాన పాత్ర పోషిస్తున్నాము. ఈరోజు మేము దాదాపుగా ఒక 2 టన్నుల కర్బూజా, అలాగే ఒక దాదాపు 12 ట్రేల అరటి పండ్లు, అలాగే ఒక 1500 కిలోల దోసకాయ, మీద సంతర పండ్లు, చేప పండ్లు, అన్ని రకాల పండ్లు నిన్న, ఈరోజు, రేపు కూడా అందించడం జరుగుతుంది. ఇంతటి మహద్భాగ్యాన్ని మాకు ప్రసాదించినటువంటి ఆ పరమేశ్వరుని, అలాగే ఇక్కడికి వచ్చి మా సేవల్ని కొనియాడిన భక్తులకు, అలాగే ముఖ్య పాత్రగా పోషించినటువంటి స్థానిక ఈఓ గారికి, అలాగే పోలీస్ సిబ్బందికి, ఇంతటి కార్యక్రమాన్ని ప్రజలకు చేరే విధంగా సహకారం అందిస్తున్న పాత్రికేయ సోదరులందరూ కూడా ప్రత్యేకంగా మా శ్రీ అఖిల భారత అయ్యప్ప సేవా ట్రస్ట్ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. రానున్న రోజుల్లో కూడా కేవలం ఈ
రాజరాజేశ్వర ఆలయంలో కాకుండా వేములవాడనే కాకుండా స్థానికంగా ఉన్న రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల్లో మా సంస్థ యొక్క సేవలు నిర్విఘ్నంగా కొనసాగించడంలో ఖచ్చితంగా మేము ముందుంటామని చెప్పేసి పాత్రికేయుల సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాము. స్వామి శరణమయ్యప్ప.